హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మరో 48 గంటల్లో మేషరాశి వారి జీవితాన్ని ఒక స్త్రీ నాశనం చేయబోతుంది. ఆమె ఎవరు, ఏం చేయబోతుంది, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మేషరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, అలాగే మేషరాశి వారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారి యొక్క జీవితం ఆనందంగా తీర్చగలుగుతారో ఈ పూర్తి విషయాలు కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో మేషరాశి మొదటిది. ఈ రాశి అధిపతి కుజుడు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల స్వభావాలు చూస్తే మేషరాశి పురుషులకు అంకిత భావం, వృత్తి నిబద్ధత, శక్తి మేరకు పనిచేస్తారు. ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండటమే కాకుండా కొంచెం తమ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని గెలిచేంత వరకు ఏం చేయాలో అంతా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న దానికంటే సంపాదించేటప్పుడు కొంచెం ఒత్తిడి లోనవుతూ ఉంటారు. మేషరాశికి చెందిన ఆడవారు విషయానికి వస్తే మీరు ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించాలని అనుకుంటూ ఉంటారు. కృతజ్ఞాత్మక, ధైర్యం ఇట్లాంటివి వీరి స్వభావం. బాగా ఇట్లాంటి ఓపిక తెచ్చుకొని చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఇతరులకు సాయం చేసే విషయాలను వెలుగులు చేస్తూ ఉంటారు. విశ్వాస పాత్రులుగా ఉంటారు. ఇదే సమయంలో దూకుడు ఎక్కువగా ఉంటుంది. మంచితనాన్ని ఆకర్షిస్తూ ఉంటారు. మేషరాశి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పని విషయంలో ఇద్దరు ఎంతో నిజాయితీగా, నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఉన్నత స్థాయికి చేరేందుకు ఇద్దరు పోటీగా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. వీరిద్దరూ కలిసి పనిచేస్తే తక్కువ రోజుల్లోనే ఎక్కువ పని చేస్తారు. ఒకే కార్యక్రమంలో భాగస్వాములుగా పనిచేస్తున్నట్లు అయితే ఆకలితో ఉన్న పులులులాగా పనిచేస్తూ ఉంటారు. ఈ రాశి పైన సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండడం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటూ ఈ రాశి వారి భార్య అందంగా ఉంటుంది. వారిపైన వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మేషరాశి వారు ఉదాహరణకు స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకునే సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. వీరికి ప్రేమ అభిమానాలు ఎక్కువగా, అలాగే అందరితోనూ ఇదే భావాలను తిరిగి పొందుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకంలో ఒత్తిడులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అధికంగా శ్రమిస్తారు. అనేకమైన బాధ్యతలు నేర్చుకోవాల్సిన తర్వాత తామే మంచి స్థితిలోనికి చేరుకుంటారు. అంతే, వీరు సులువుగా శిఖరాలను అందుకోలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో చాలా రకాల శ్రమను అనుభవించాల్సి ఉంటుంది. బాల్యంలో కూడా కష్టాలు ఎక్కువగా వస్తాయి. యవ్వనంలో కూడా స్నేహితులు, బంధువులు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కుటుంబ పరిస్థితిని ఇబ్బంది ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల ప్రభావం మేషరాశి వ్యక్తులు చిన్న వయసులోనే అర్థమవుతుంది. స్నేహితులను కూడా అంటూ ఉంటారు. బంధుమార్గంలో ఆస్తుల కోసం వేచి ఉండే కూడా అధికంగానే ఉంటుంది. అనేక రకాల వల్ల పరిస్థితులు వస్తాయి. మేషరాశికి స్త్రీ వల్ల ఇబ్బంది కూడా ఉన్నాయి. మరో 48 గంటల్లో మీ యొక్క లైఫ్లో ఒక స్త్రీ కారణంగా కొన్ని భారీ మార్పులు మీ జీవితంలో చూడబోతున్నారు. మీ జీవితంలో ఊహించని కొన్ని భారీ మార్పులు జరగబోతున్నాయి. దానికి కారణం పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఏ పని చేసిన చోట కావచ్చు, ఇరుగు పొరుగు ఉన్నటువంటి చోట కావచ్చు, ఈ స్త్రీ వల్ల మేల్కొని ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయి. పురుషులైనా స్త్రీలైనా మీరు తెలియని తప్పులు మీ పైన స్త్రీ ద్వారా మోయపడే అవకాశాలు ఉన్నాయి. నీ వల్ల ఒక ప్రతికూలం అయితే ఏర్పడబోతుంది. కాబట్టి ఈ అంశంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ లైఫ్లో కుటుంబ సభ్యులతో భేదాలు రావచ్చు. కుటుంబ జీవితం చిన్న భిన్నం అయ్యే ప్రమాదం ఉంది. మాట వినండి. మీ కుటుంబ సభ్యులతో గొడవలకు దిగకండి. కాబట్టి ఈ విషయంలో తగినన్ని జాగ్రత్తలు అవసరం. కొంతమంది వ్యక్తులు మనం చూస్తూనే ఉంటాం. మనలో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, ప్రేమగా ఉంటారు. వారి యొక్క మాటలు మంచి రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో గొడవకు తెచ్చుకునేలాగా చేస్తారు. ఇటువంటి వ్యక్తులు మీ లైఫ్లో ఉన్నారు. వారి మాట విని మీరు కుటుంబ సభ్యులతో గొడవలకు దిగకునే అవకాశాలు వస్తాయి. మీ కుటుంబ జీవితం అంతా కూడా చిన్న భిన్నం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు
ఖచ్చితంగా మేషరాశి వారికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. మేషరాశి జాతకులు అతి త్వరలో ఉద్యోగస్తులు అవకాశాలు పెంచుకుంటూ ఉంటారు. అలాగే ఉద్యోగ జీవితం ఉన్నవారు కొత్త సూచనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా లేకపోతే మీ యొక్క పై అధికారుల ద్వారా మీకు కొంత మానసిక ఒత్తిడి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారి యొక్క జీవితంలో స్త్రీల వల్ల భారీ మార్పులు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతాయి కూడా. మీరు ఈ పని చేయడం ద్వారా మీ సమస్యలు అధిగమిస్తాయి. ముఖ్యంగా మీరు ఒక చిన్న పరిహారం చేయండి. కుటుంబ సభ్యులతో మళ్ళీ మీకు బంధాలు స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే మంగళవారం కానీ లేకపోతే గురువారం కానీ ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో పిరికెడు బియ్యాన్ని వేయండి. దాంట్లో నల్ల ఆవాలను వేసి ఆ వస్త్రంలో చిటికెడు బియ్యం వేసి దాంట్లో నల్లటి ఆవాలను వేసి కాస్తంత పసుపు వేసి కుంకుమ వేసి దానిపైన చల్లండి. ఈ మూటలాగా కట్టి దాన్ని ప్రధాన ద్వారం ద్వారా కట్టండి. ఈ పరిహారం రాత్రి పడుకునే సమయంలో చేయండి. ఆ తర్వాత లేవగానే ఉదయం ఆ మూటను తీసి ఖాళీ ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పడవేయండి. ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ యొక్క పరిస్థితులన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ లాగే ఇసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. మీ దగ్గర లేదా మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఇరువుల మాట వినడం, ఇలాంటివి ఇంట్లో గొడవలు జరగడం, ఇటువంటివి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మన యొక్క మార్పులు వస్తాయి. అలాగే మన యొక్క జీవితంలో వచ్చే కూడా మార్పులు తొలగేసుకుంటాయి. ప్రస్తుతం చేసే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు మాత్రమే కాబట్టి ఇటువంటి సమస్యలకు కూడా నెగిటివ్ ఎనర్జీ కారణం వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ద్వారా మీకు అధిగమిస్తారు. అలాగే ముఖ్యంగా స్నేహితులకు ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా. కొంతమంది గుడ్డిగా నమ్మి అందరినీ లైఫ్ విషయంలో చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తి విషయంలో కానీ కుటుంబ విషయం కానీ ఒకరితో అయినా సరే ఎదుటి వ్యక్తితో మీరు షేర్ చేసుకున్నారు అంటే వారిపైన పూర్తి భరోసా ఉంటేనే అప్పుడు మాత్రమే షేర్ చేయాలి. లేకపోతే ఎటువంటి ప్రమాదాలు మీకు యొక్క జీవితంలో ఉంటాయి. కాబట్టి మీ అంశాలను ఖచ్చితంగా మేషరాశి వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీదేవి ధూప నైవేద్యాలతో నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. ప్రతిరోజు నిత్యం దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి దగ్గర దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శివుడికి అభిషేకం చేయండి. సంకల్పాలను చెప్పుకోండి. అలాగే మీ శక్తి మేరకు అవసరాలకు ఉన్నన్ని దానాలు ధర్మాలు చేయండి. పేదలకు గొడుగులు పాదరక్షకులు దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గోవుకు సంరక్షణ కోసం మీ వీలైనన్ని ఆర్థిక సహాయం చేయండి. ఈ విధంగా ఈ చిన్న పనులు పరిహారం చేయండి ద్వారా మీ యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుంది. మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. మరి మేషరాశి వారికి చెందిన వారందరూ ఈ పరిహారాలను తప్పకుండా పాటించండి. శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.